గురుగారు చావా సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? ఆ బిట్స్ వస్తాయి కదా సెల్లో, ఆ రీల్స్ షార్ట్స్, ఆ లాస్ట్ సీన్ వస్తే నేను ఆ లైక్ కొట్టడానికి భయపడతాను. లైక్ కొడితే అవమానించినట్టు ఫీల్ అవుతాను. అంటే అతను మెచ్చుకోవడానికి నొక్కాలి, కానీ ఆ బాధని అంగీకరించినట్టు అవుతుందని అలా అది మనం వివరించలేం. నా వేదన, నా ఆవేదన, నా నివేదన నేను హాల్లోంచి బయటకు వచ్చాక మాట్లాడిన దాంట్లో మీరు చూడొచ్చు. ఓకే. టైటిల్ ఏం పెట్టా అంటే, మూర్ఖులైన హిందువులారా చావా సినిమా చూడకపోతే చూసి చావండి అని పెట్టి. ఎందుకంటే ఎంతమంది శివాజీలు వస్తే, ఎంతమంది శంభాజీలు చస్తే మీరు మారతారు? మన భవిష్యత్తు ఏమిటి? వాళ్ళు ఏ ఆలోచనతో ఉన్నారు, మనం ఎలా ఉన్నాం? మధ్యాహ్నం ఎవరో వచ్చారు, వచ్చి నేను ఒక దాన్ని ఏమంటారు, ఇంట్లో మెట్లు ఉంటుంది అని అంటారమ్మా, డూప్లెక్స్. ఓకే. ఒక డూప్లెక్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. మా అమ్మ నాన్న పల్లెలో ఉన్నారు, కరెక్ట్ కాదు, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళని తీసుకున్నాం. మంచి ఆలోచన. అతను కుటుంబం, ఇల్లు, కానీ అతనికి దేశభక్తి ఉంది, దైవభక్తి ఉంది. అది దోషం కాదు, కానీ కేవలం ఇల్లు ఆఫీసు, ఇల్లు వ్యాపారం, ఇవి రెండే చూసుకుంటున్నారు హిందువులు. మన గరికపాటి వారు గడ్డి పెడుతూ, కులం నువ్వు అంటించుకున్నావు, అది మన శాస్త్రంలో చెప్పాలి. ధర్మాన్ని వెతుక్కుని దాన్ని పాటించాలి, దాన్ని ఆచరించాలి, అది ఆధ్యాత్మికత. మనకి ధర్మం అస్సలు పట్టదు. ఈ కులం ఆ కులం, ఈ పార్టీ ఆ పార్టీ. అసలు నీ పార్టీలు ఉంటాయా? ఒక్కసారి నువ్వు మైనారిటీ అయితే నీ కులం ఉంటుందా? వాళ్ళు ఓపెన్గా, నిన్న వాడెవడో చెప్తున్నాడు, బూచోడు, అభి 15 మినిట్ బాకీ హై అంటున్నాడు వాడు. 15 మినిట్లో హిందువులు వేసేస్తా అన్నాడు ఎవడు? సో అందుకని నేను వాళ్ళని అన్నాం, ఎందుకంటే వాళ్ళ పుస్తకం ప్రకారం వాళ్ళ మస్తకం అలాగే ఉంటుంది. అది 1000 ఏళ్ళైనా 2000 సంవత్సరాలైనా వాళ్ళకి అది కరెక్ట్, అది అంతే. వాళ్ళు ఆక్రమించినా, కూలగొట్టినా, తగలబెట్టినా అది వాళ్ళకి అది కరెక్ట్. నీ సిగ్గేమైంది, నీకు బుద్ధి ఏమైంది? ఎన్ని వీడియోలు చూసాను, వాళ్ళు ఉమ్మేస్తున్నారు, వాళ్ళు వచ్చేస్తున్నారు, మలం కలుపుతున్నారు, పానీపూరిలో, జ్యూసులో, తినేదాంట్లో, రొట్టెల్లో, నీళ్ళల్లో. నువ్వు మారాలంతే, హిందూ మారాలమ్మా. మనం అసలు ఏ మతం వాళ్ళని అనక్కర్లేదు. అంటే ఆ సినిమా చూడాలి, ఎందుకు చూడాలి అంటే కొన్ని పాయింట్స్ ఏం చెప్తారు గురుగారు? ఎందుకు చూడాలి? నీ కోసం ఎవరు హైందవీ స్వరాజ్యం, ఓన్లీ స్వరాజ్యం అని సరిపోయేదిగా, హైందవీ సామ్రాజ్యం అంటే హిందువులు తలెత్తుకుని తిరగాలి. హిందువులు బొట్టు పెట్టుకోవాలంటే, జుట్టు ఉంచుకోవాలంటే, శిఖ ఉంచుకోవాలంటే పన్ను కట్టారు. భీతి చెందిన హిందువులు మతం మారి ఒక వర్గం అయ్యారు. లోభం చెందిన హిందువులు మతం మారి ఇంకో వర్గం అయ్యారు. ప్రీతి చేత ఎవరో మతం మారలే, భయం చేత, లోభం చేత. వాళ్ళు మన వాళ్ళే. అలా మార్చేలా ఏమార్చి ఈ దేశాన్ని వశం చేసుకోవడానికి, మొక్కలు చేయడానికి ఔరంగజేబు కంటే ముందు నుంచి చాలా ప్రయత్నాలు జరిగినాయి. అందులో ఔరంగజేబు యొక్క క్రూరత్వం హైయెస్ట్. అంటే ఇప్పుడు నువ్వు చెప్పావనుకో, నువ్వు కల్పించేవు అంటావు, నేను చెప్తే నేను కల్పించాను అంటారు ఎవరైనా. కానీ మీ ఇంట్లో ఇప్పుడు మీ ఆఫీస్ అమ్మాయిది, అల్మార్లో ఏముందో నీకు తెలుసుగా, నువ్వు చెప్పాక మేము నమ్మాలిగా. అలా అలంగిరి నామ అంటే ఔరంగజేబ్ అతనే రాసుకున్నాడు. ఏ రోజు ఏ భాగాన్ని కట్ చేశారు, ఎలా కన్ను పీకారు, ఎలా నాలికని కత్తిరించారు, ఎలా చంపారు, ఎలా చర్మం ఒలిచారు, 39 రోజులు. అలాగే బాబర్ నామ, అక్బర్ నామ, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళు చేసిన లుచ్చా పనులు వాళ్ళే రాసుకున్నారు.
ఇప్పుడు అటువంటి లుచ్చాలు మనకి సంబంధమే ఉంది. వాళ్ళ పేర్ల మీద రోడ్లు ఏంటి? అది ఒక గుడ్ న్యూస్. ఇప్పుడు ఢిల్లీలో ప్రభుత్వం మారింది. అంతకుముందు చీపురు కట్టు ఉండేది. సో చీపురు కట్టోడు దేశ విద్రోహి అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఇందాక ఏదో పోస్ట్ చూశాను, ఈ హుమాయూన్ రోడ్డు, అక్బర్ రోడ్డు, పిచ్ తొగ్గలక రోడ్లు ఇవన్నీ పేర్లు మార్చేస్తారట, తీసేస్తారట. అది గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ దేశానికి ఆ రాక్షస సంతతికి ఏ సంబంధం లేదు కదా, వాళ్ళు దోచుకోవడానికి వచ్చిన దొంగలు. కాబట్టి ఆ దొంగలని హీరోలుగా మనకి నేర్పించారు. జోధా అక్బర్. జోధా ఎవరు, అక్బర్ ఎవరు, ఏంటి సంబంధం? అక్బర్ని ఒక వీరవనిత పేక మీద కత్తి పెట్టింది, ఆవిడ గురించి ఎవడు చెప్పరు. అక్బర్ ఒక్కరోజే కొన్ని వేల మందిని చంపాడు, 30,000 మంది పైన. అది ఎవడు చెప్పరు. ఈ సోది కథలన్నీ చెప్తారు. ఎన్ని గుళ్ళు కూడగొట్టారు, ఔరంగజేబు ఆధ్వర్యంలో ఎన్నిసార్లు కాశీ మీద దండయాత్ర జరిగింది, మధుర, ఇలా ఎన్నో ఎన్నో. మనం మారాలి. తినేటప్పుడు, కొనేటప్పుడు హిందువులు ఒక్కళ్ళే మారాలి. యాక్చువల్గా హిందువులందరినీ మతం మార్చి వాళ్ళ మతం వాళ్ళగా మార్చాలని వాళ్ళ కోరిక. వీళ్ళకి అదే కోరిక. వెదర్ ఎడారి 1 ఆర్ ఎడారి 2, ఇద్దరికీ ఒకే కోరిక, అందరూ వాళ్ళ మతం వాళ్ళు అయిపోవాలని. కానీ మనొక్కలకే లేదు అలాంటి కోరిక. ఎవరిష్టం వాళ్ళండి. ఇందాక కూడా ఆ యాంకర్ అమ్మాయి వాళ్ళ పాపన ఆలిపోతారండి. మనం అంతేగా, మన నేచర్ అది, మన నేచరు. కానీ ఆ పాపిష్టి మతాలు ఎక్కితే ఏమవుతుంది? బంగ్లాదేశ్లో చూడలేం మనం. వాళ్ళ ఆడపిల్లలు మన ఆడపిల్లని బట్టలు తీసేస్తే వాడు దాన్ని వీడియో తీసి మానభంగం చేసి, అంత దిగజారినటువంటి మైండ్ సెట్ వాళ్ళకి ఎలా వచ్చింది?